सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। कविं तत्त्वविदानन्दं देशिकं तत्त्वदर्शनं श्रोत्रियं ब्रह्मनिष्ठन्तं सद्गुरुं प्रणतोऽस्म्यहम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। సివిఆర్ ఓం ప్రేక్షకులకి నమస్కారము. ఈనాటి సంస్కృత సాధన కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనము ఆహార విషయంలో సంవాదం ఎలా చేస్తారో తెలుసుకుందాం. अद्यतन कक्षायाम् आहारस्य विषये संवादः पठामः वयम्. आहारस्य विषये किं किं भाषयामः इति पठामः. ఆహార విషయంలో ఏమేమి మాట్లాడతామో అది ఇప్పుడు తెలుసుకుందాము. భవాన్ కిం ఖాదతి భవాన్ కిం ఖాదతి. కిం అంటే మీకు తెలిసిందే కదా, ఏమిటి లేదా ఏమి. భవాన్ కూడా మీకు తెలుసు, మనకు ముందు తరగతుల్లో భవాన్ కుత్ర వసతి అని నేర్చుకున్నాం, మీరు ఎక్కడ ఉంటారు అని. ఆ భవానే ఇది, మీరు. భవాన్ మీరు. ఏమి, కిం అంటే ఏమి. ఖాదతి తింటారు. చూసారా, ఖాదతి అనేది క్రియాపదం. అంతకుముందు మనకి గచ్చతి ఆగచ్చతి ఎలా వచ్చిందో ఇప్పుడు ఖాదతి అనేది వచ్చింది. ఖాదతి అంటే తినడం. భవాన్ కిం ఖాదతి, మీరు ఏమి తింటారు. దీనికి సమాధానం అహం అహం అన్నం ఖాదామి. అహం అన్నం ఖాదామి. అన్నం అంటే మనందరికీ తెలిసిందే, బియ్యం వండితే వచ్చేది అన్నం అని అనుకుంటాము. కానీ సంస్కృతంలో అద్యతే ఇది అన్నం అంటారు. తినబడేది ఏదైనా అన్నం కిందే తీసుకుంటారు. కాబట్టి అహం అన్నం ఖాదామి, నేను అన్నం తింటాను, ఏ ఆహారమైనా తింటాను అని అర్థం. అహం అంటే నేను, అన్నం ఆహారం. ఆ ఆహారంలో మనం వండుకునే బియ్యం కావచ్చు, ఫలాలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా నేను తింటాను. ఖాదతి ఏమి తింటారు. కిం ఖాదతి ఏం తింటారు అంటే అన్నం ఖాదామి అన్నం తింటాను. అలానే ఫలం ఖాదామి ఫలం ఖాదామి. ఫలం అంటే తెలిసిందే కదా, పండు కూడా తింటాను. ఇంకా ఇంకొకటి కూడా చెప్పొచ్చు, రోటికాం ఖాదామి రోటికాం ఖాదామి. ఇలా అన్నీ చెప్పొచ్చు మనం. అహం రోటికాం ఖాదామి, అహం ఫలం ఖాదామి, అహం అన్నం ఖాదామి ఇత్యేవం భవతి. అహం అహం క్షీరం పిబామి. ఖాదామి అంటే తినడం, పిబామి అంటే తాగడం. ఇవన్నీ మీ నోట్స్లో చక్కగా రాసుకోండి. మళ్ళీ ఇది పునరావృత్తి జరుగుతూ ఉంటుంది, వాడుతూనే ఉంటాం మనం.
క్రియాపదాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఖాదతి లేకపోతే ఖాదామి అంటే తింటాను, పిబామి తాగుతాను, అహం క్షీరం పిబామి, క్షీరం అంటే పాలు, నేను పాలు తాగుతాను, అహం తక్రం పిబామి, తక్రం అంటే మజ్జిగ, ఇదానీం గ్రీష్మకాలః చలతి తదర్థం తక్రమేవ పిబామి, ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంది అందుకనే తక్రం మాత్రమే నేను తాగుతాను, అంటే మజ్జిగ మాత్రమే తాగుతాను. తర్వాత ఏదైనా అడగాలనుకుంటే మనము దేహి అంటారు, జలం దేహి, జలం అంటే నీరు, దేహి, దేహి అంటే ఇవ్వండి, జలం దేహి. ఈ పదం వినగానే మీకు వెంటనే చాలా బాగా విన్న పదము, బాగా విన్న ఒక సెంటెన్స్ గుర్తొచ్చి ఉంటుంది, వాక్యము భిక్షాందేహి. భిక్ష, భిక్షకి ముందు భవతి అని అంటారు. చూడండి దాని అర్థం, అది సంస్కృత పదం. అంటే భిక్షకులు కూడా సంస్కృతంలో యాచన చేసే వాళ్ళని అర్థమవుతుంది. చూడండి దాని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భవతి భిక్షాం దేహి, దేహి. భవతి గుర్తుందా, మనము మొదటి క్లాస్లో భవాన్ భవతి అని నేర్చుకున్నాం. భవాన్ కుత్ర వసతి, మీరు ఎక్కడుంటారు అని పురుషులను అడిగితే భవతి కుత్ర వసతి అని స్త్రీలను అడుగుతాం. ఆ స్త్రీలలో ఉన్నది భవతి ఇక్కడ, అంటే అమ్మగారు, లేడీ అంటే మహిళలను సంబోధిస్తూ చెప్పింది. భవతి అమ్మా, భిక్షాందేహి తినడానికి ఏమన్నా ఇవ్వు అని యాచకులు కూడా సంస్కృతంలోనే వాళ్ళు అడిగేవాళ్ళు అని మనం తెలుసుకోవాలి ఈ సందర్భంలో. ఓకే, ఈనాటి సంవాదంలో భవాన్ కిం ఖాదతి, భవాన్ కిం ఖాదతి, అహం అన్నం ఖాదామి, అహం ఫలం ఖాదామి, అహం క్షీరం పిబామి, అహం క్షీరం పిబామి, అహం జలం పిబామి, అహం తక్రం పిబామి. అలానే ఏదైనా అడగడాన్ని దేహి అని అడగొచ్చు. తర్వాత క్లాస్లో ఇంకొన్ని నేర్చుకుందాం.